రీసెంట్ గా మా ఫ్రెండ్ అండి, తను 3 months క్యారీయింగ్ అనమాట. సో తను అడిగింది, నాకు వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది, సో ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి. జనరల్ గా ఏంటంటే ప్రెగ్నెంట్ విమెన్ లో వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంటది హార్మోనల్ చేంజెస్ వలన. సో బయాలజీ బ్యాక్గ్రౌండ్ అండి తను కూడా, బట్ తనకి కూడా ఈ డౌట్ ఉంది. చాలా మంది విమెన్ కి దీని మీద కొంచెం అవేర్నెస్ తీసుకొద్దాము అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే స్కిప్ చేసేసేయండి, లేదు అంటే డీటెయిల్డ్ గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా కట్ షార్ట్ చేసి చెప్తాను అండ్ అర్థమయ్యే విధంగా చెప్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి. సో అసలు ఈ వెజైనల్ డిశ్చార్జ్ అంటే ఏంటి? విమెన్ లో వెజైనల్ డిశ్చార్జ్ అన్నది కామన్ అండి. ఏంటంటే వజైనా ఒక వైట్ కలర్ ఆర్ క్లియర్ వైట్ కలర్ లేదంటే ఆఫ్ వైట్ కలర్ ఫ్లూయిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇది ఓవ్యులేషన్ జరిగేటప్పుడు, లేదంటే హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు, లేదంటే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి డిశ్చార్జ్ అన్నది కామన్ గా కనపడుతూ ఉంటదండి. సో దీనిలో అయితే చాలా టైప్స్ ఉన్నాయండి. మనం కలర్ ని బట్టి, టెక్స్చర్ ని బట్టి చాలా డిఫరెన్సెస్ తెలుసుకోవచ్చు. విమెన్ లో ఓవ్యులేషన్ జరిగినప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు, సర్టెన్ టైప్స్ ఆఫ్ పిల్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేసినప్పుడు, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి వైట్ డిశ్చార్జ్ రావడం అన్నది కామన్ అండి. ఇది యుటిరస్ నుండి, సర్విక్స్ నుండి, లేదంటే వజైనా నుండి సెల్స్, డెడ్ సెల్స్ గానీ, బ్యాక్టీరియల్ సెల్స్ గానీ వీటన్నిటిని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. డిస్ట్రాయ్ చేసి త్రూ వెజైనా ఈ ఫ్లూయిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే త్రూ వెజైనా ఈ డిశ్చార్జ్ అన్నది రిలీజ్ అవుతూ ఉంటది. సో ఇది కామన్ గా జరిగే ఒక ప్రాసెస్ అండి విమెన్ లో. సో ఈ ప్రాసెస్ జరగడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే, మనకి ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఏవైతే బ్యాక్టీరియా గానీ, వైరసెస్ గానీ, లేదంటే ఏవో ఒక ఇన్ఫెక్షన్ కాజింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేయటంలో ఈ వైట్ డిశ్చార్జ్ అన్నది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో పీహెచ్ ని మెయింటైన్ చేయటంలో, ఇన్ఫెక్షన్స్ చేరకుండా ఆపడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఈ డిశ్చార్జ్ అన్నది న్యాచురల్ అండ్ నార్మల్ ఇన్ విమెన్ అండి. ఎప్పుడు దీని గురించి ఆలోచించాలి అంటే, మనకి టెక్స్చర్ గానీ, కలర్ గానీ, స్మెల్ గానీ వీటిలో చేంజెస్ వచ్చినప్పుడు మనం హెల్త్ కేర్ ప్రొవైడర్ ని కన్సల్ట్ చేయటం మంచిదండి. సో అవి మనకి ఎలా తెలుస్తాయి అంటే, ఫస్ట్ వన్ ఈస్ టెక్స్చర్ అండి. టెక్స్చర్ మనకి వాటరీగా, లేదంటే స్టికీగా, గూయి ఆర్ పేస్ట్ టైప్ లో ఉంటే అది నార్మల్ కింద కన్సిడర్ చేయాలండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కలర్ అండి. మనకి కలర్ అన్నది వైట్ కలర్, లేదంటే ఆఫ్ వైట్ కలర్, పేల్ వైట్ కలర్ ఇలాంటి కలర్స్ ఉంటే అది కూడా నార్మల్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద స్మెల్, స్మెల్ కూడా నార్మల్ ఆర్డర్ ఉంటే నో ప్రాబ్లం అండి. సో అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్, ఆ డిశ్చార్జ్ అన్నది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి మనందరికి ఎవ్రీ మంత్ ఒక ఐడియా ఉంటది కదండి. సో నార్మల్ గా అలా ప్రొడక్షన్ జరిగితే నో ప్రాబ్లం అండి. నేను ఇప్పుడు మీకు చెప్పినవన్నీ ప్రాబ్లమాటిక్ కాదండి. ఎప్పుడు మనకి ప్రాబ్లమాటిక్ అంటే, ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అంటే, ఫస్ట్ టెక్స్చర్ వచ్చేసి మనకి చంకీగా ఉండటం, లేదంటే ఫోమీ నురగలాగా ఉండటం, పెరుగులాగా చిన్న చిన్న పీసెస్ లాగా అట్లా ఏదన్నా ఉండటం, లేదంటే ఇచ్చింగ్ అంటే దురద ఉండటం ఆ ఏరియాలో. అలాంటి టైంలో మనకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి మనం తెలుసుకోవాలండి. కలర్ అన్నది మనకి గ్రీన్ కలర్, తర్వాత గ్రే కలర్, ఎల్లో కలర్, లేదంటే ఒక్కొక్కసారి బ్రౌన్ కలర్. సో ఇలాంటి కలర్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏదో సమ్ ఇన్ఫెక్షన్ ఉంది, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, దాని వలన ఇలాంటి కలర్స్ వచ్చాయి. సో దెన్ వీ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ అండి. స్మెల్ లో గానీ, లేదంటే అమౌంట్ లో గానీ ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయటం మంచిదండి. సో స్మెల్ లో చేంజెస్ అంటే మనకి అన్ప్లెజెంట్ స్మెల్, ఏదైనా దుర్వాసన వస్తున్నా గానీ, లేదంటే ఫిషీ స్మెల్, నీచు వాసన వస్తున్నా గానీ, ఆర్ మనకి అమౌంట్ సడన్ గా అమౌంట్ చేంజెస్ రావటం, అంటే డిశ్చార్జ్ అన్నది ఎక్కువ అవ్వటం. డిశ్చార్జ్ లో చేంజెస్ ఎందుకు వస్తాయి, వాట్ ఈస్ ద రీజన్ అంటే, మేబీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అయి ఉండొచ్చు, లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అండ్ ఆల్సో మనకి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి జనరల్ గా, ఆ ఇన్ఫెక్షన్స్ వాటి వలన, అండ్ యాంటీబయోటిక్స్ ఎక్కువగా యూజ్ చేయటం వలన, కొన్ని బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయటం వలన, అండ్ కొన్ని మన లైఫ్ స్టైల్ చేంజెస్ వలన కూడా ఇలాంటివి
ఇలా ఎక్కువ డిశ్చార్జ్ అవుతూ ఉంటదండి. ఈ జనరల్ గా ఎలా ఉంటది డిశ్చార్జ్ అన్నది మన అందరికి తెలుసు కదండి. సో అలా కాకుండా ఏదన్నా చిన్న అబ్నార్మల్ గా ఉండటం, కంటిన్యూస్ గా అదే ప్రొలాంగ్ అవ్వటం, ఒక 4 days 1 week అట్లాగే ఇన్ఫెక్షన్ అట్లాగే ఉండటం, కొంతమందికి అయితే అక్కడ బర్నింగ్ సెన్సేషన్ ఉంటది, ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటది. అండ్ అలాంటి చిన్న చిన్న చేంజెస్ అన్నవి మనకి ఈజీగా తెలిసిపోతాయండి. సో అలాంటప్పుడు మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ ని కన్సల్ట్ చేయటం మంచిదండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.